ఏంటత్తా? ఏదో పనుందని బయటికి తీసుకొచ్చావు? పనేం లేదే. ఈ ఇంట్లో ఆ ఇరుకు మనుషుల మధ్య ఉక్కపోస్తోంది. బయటకొచ్చి కాస్త చల్లటి ఊపిరి పీల్చుకుందామని తీసుకొచ్చాను. బాబూ, 2 కూల్ డ్రింక్స్ ఇవ్వమ్మా. హాయ్ ఆంటీ. హలో వదినా. మీరేంటిక్కడ? చిన్న పనుండి వచ్చాం. నువ్వేంటిక్కడ? వేరే పనుండి వెళ్తున్నాను. ఎలా ఉన్నారు వదినా? కూతురు పోయిన దుఃఖంలో ఉందే. ఇంకెలా ఉంటుంది? సారీ వదినా. ఆంటీ ఫోన్లో చెప్తే తెలిసింది. శివానికి అలా జరగటం నాకు చాలా బాధగా ఉంది. అసలు ఇంటికొచ్చి నేను ఓతారుతాం అనుకున్నాను. కానీ ఆ ఇంట్లో ఉన్నారే, వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. మనం బతుకుండగానే పీక్కు తింటారు. ఆ నరరూప రాక్షసుల వల్లే కదా శివాని అన్యాయంగా చనిపోయింది. వాళ్లే శివానిని చంపేశారు. ఏమంటున్నారంటీ? శివానిని వాళ్ళే చంపేశారా? అవునే. పాపం దమయంతి శివానిని అఖిల్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంది. కాని ఆ వసు ఏమో శివానిని కాదని ఆ నందినిని ముందుకు తీసుకొచ్చింది. అఖిల్ గాడికి మాయ మాటలు చెప్పి వాడు కూడా నందినినే పెళ్లి చేసుకుంటాను అనేలా చేసింది. దాంతో శివాని మనస్తాపం చెంది బయటకు వెళ్లి చచ్చిపోయింది. ఎంత ఘోరం, ఎంత అన్యాయం! అయినా మీరిలా తట్టుకున్నారు వదినా? పెళ్లికెదిగిన కూతురు చచ్చిపోతే అది కూడా ఆయన వాళ్ళే కావాలని పొట్టును పెట్టుకుంటే ఆ బాధ ఎంత నరకం! వసొక్కను అస్సలు క్షమించకూడదు వదినా. నువ్వంటే క్షమించొదిలేసావు కాని దమయంతి ఎందుకు క్షమిస్తుంది? వసుకి చుక్కలు చూపించదు. నాకు చేతకాక వసు అక్కని ఎదిరించే ధైర్యం లేక మోసంతో విడాకులిప్పించి కట్టుబట్టలతో బయటికి గెంటేసినా కడుపుతో ఉండి కూడా కామ్గా ఉన్నాను. దమయంతి నీలా కాదులేవే. దానికి చాలా ధైర్యం ఉంది. వసు కాదు కదా, దాని చేజం వచ్చినా దీన్ని ఎవరు ఎదిరించలేరు. పైగా నన్ను ఇంట్లోంచి గెంటేసింది. ఈ రోజు మీ కూతుర్ని చంపేసింది. రేపు ఇంకేం చేస్తుందో ఏంటో. అలాంటి దానికి బలంగా బుద్ధి చెప్పాలొదినా. అది మీ వల్లే అవుతుంది. చేస్తాను హారిక. నేను ఆ పనిలోనే ఉన్నాను. నా కూతురు చావుకి కారణమైన దాన్ని అంత తేలిగ్గా వదులుతానా? బతికుండగానే ఆ వసుకి నరకం చూపిస్తాను. సర్లేవే, ఈ ఇంట్లో మాటలన్నీ ఇక్కడెందుకు? మేం బయలుదేరతాం. పదవే. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. అప్పుడెప్పుడో హారికకి అప్పిచ్చాను, అడగటం మర్చిపోయాను. ఊరికే అడిగేసొస్తాను. నేను పిలవగానే వచ్చి దమయంతి రెచ్చిపోయేలా 4 మాటలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ హారిక. దీనికి థ్యాంక్స్ ఎందుకంటీ? వసు అక్క అంటే నాకు కోపంగానే ఉంది. అదే దమయంతి వదిన వల్ల తీరుతుంది అంటే ఇలా ఎన్నిసార్లైనా వచ్చి ఎన్ని మాటలైనా చెప్తాను. ఆ అవసరం వచ్చినప్పుడు పిలుస్తాలే. నీకొక విషయం చెప్పాలి. ఇందాక అభి బస్సుతో చెప్తుంటే విన్నాను. శివానిని చంపిన హంతకురాలు ఏదో క్యాబ్ ఎక్కిందంట. దాని డ్రైవర్ ఆ హంతకురాల వివరాలు చెప్తారన్నారంట. అభి వసు వాడి దగ్గరికి వెళ్లారంట. ఈలోగా ఆ హంతకురాలెవరో తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే ఉంటానే, తను వెయిట్ చేస్తుంది అక్కడ. వాడు కానీ అభిబాబా వసు అక్కలతో నా గురించి చెప్పాడంటే డైరెక్ట్ గా దొరికిపోతాను. ఏం చేయాలి? ఇక పదవే వెళదాం. క్యాబ్ డ్రైవర్ని కలిస్తే ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుస్తాయి కదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ
ఆ డ్రైవర్ నా గురించి నోరు విప్పకూడదు. వాడు నోరు తెరిచాడంటే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజే ఆ అమ్మాయి దొరుకుతుంది వసు గారు. వెంటనే పోలీసులకు అప్పచెబుదాం. అసలు ఇంత ఫాస్ట్గా అభిబావ వసు అక్కలు ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? క్యాబ్ డ్రైవర్ గురించి వాళ్ళకెలా తెలిసింది? హంతకురాలు ఎంత తెలివిగా ప్రవర్తించినా చివరికి దొరికిపోతుంది. అభిబావ వసు అక్కలకి నేను దొరకకూడదు. దొరికానంటే కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను చంపేస్తారు. వాళ్ళు బయలుదేరారో లేదో మళ్ళీ ఒకసారి కనుక్కోండి సార్. సరే. హలో, చెప్పండి. సార్ బయలుదేరారా లేదా? మా వాడు డ్యూటీకి వెళ్ళాలి. దగ్గరకు వచ్చేసాం. జస్ట్ 5 minutes. ఓకే సార్, త్వరగా రండి. ఓకే అండి. అదిగో వాళ్ళు వచ్చేసారు. నమస్తే అండి. వీడే సార్ శ్రీను, మీరు అడిగిన డ్రైవరు. శ్రీను, మాకు కొన్ని వివరాలు కావాలి. మా ఓనర్ గారు అంతా చెప్పారు సార్. మొన్న నేను డ్రాప్ చేసిన అమ్మాయి వివరాలు కావాలి, అంతేగా? అవును. తను చూడటానికి ఎలా ఉంటుంది? సన్నగా కాస్త పొట్టిగా ఉంటుంది మేడం. సన్నగా పొట్టిగా ఉందా? చదువుకున్న అమ్మాయిలాగుంది సార్. తను మర్డర్ చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు, కానీ తన గొంతు మాత్రం అదోలా ఉంది. తను చెబుతున్న వివరాలని బట్టి చూస్తే హారిక. అవునండి, నాకు అదే డౌట్ వస్తుంది. వసు గారు, మీ దగ్గర హారిక ఫోటో ఉంది కదా, ఒకసారి తనకు చూపించండి. ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి చెప్పండి, తనేనా? కాదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. చూసే చెప్తున్నాను మేడం, ఈ అమ్మాయి కాదు, అది వేరే అమ్మాయి. వేరే అమ్మాయి అంటే ఎవరై ఉంటారు? ఎవరైనా పాత నేరస్తురాలు అయి ఉంటుందండి. పోలీసులకి చెప్తే ఫోటో ఐడెంటిఫికేషన్ పెడతారు కదా. ఎస్, పోలీసుల దగ్గర పాత నేరస్తుల ప్రొఫైల్ వివరాలు ఉంటాయి. చూడండి, పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయండి. ఓకే సార్, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం సార్. వెళ్ళరండి. పదండి వసు గారు. ఓకే సార్, నేను డ్యూటీకి వెళ్తాను. జాగ్రత్త, దొంగల్ని హంతకుల్ని మన క్యాబ్లో ఎక్కించుకోకు. ఓకే సార్. చాలా థ్యాంక్స్ బ్రదర్, నా గురించి వాళ్ళకి చెప్పినందుకు. మీరు డబ్బులు ఇచ్చారు కదా మేడం, నేను చెప్పలేదు. డ్రైవరేనా? నువ్వు మొన్న నా క్యాబ్ ఎక్కావు కదూ, నువ్వు ఎవరో అమ్మాయిని చంపావని నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. తెలుసు. కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. నీ గురించి చెప్పేస్తాను. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నువ్వు ఆ అమ్మాయిని చంపేశావు. చెబితే నన్ను చంపేస్తారు. చెప్పకుంటే ఈ మనీ ఇస్తాను. అంతా నాకేనా మేడం? కావాలంటే ఇంకా ఇస్తాను. నా గురించి ఎవ్వరికీ చెప్పకు. సరే మేడం, అస్సలు చెప్పను. మాట తప్పావు, మర్డర్ అయిపోతావు. మీరంత పెద్ద వార్నింగ్ ఇచ్చి మనీ కూడా ఇచ్చాక ఎందుకు చెప్తాను మేడం? కాకపోతే వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తారంట. సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే నా గురించి చెప్పొద్దు. చెప్పావంటే తెలుసు మేడం, మర్డర్ అయిపోతాను. గుడ్. కరెక్ట్.
మర్డర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా అఖిల్ పెళ్లి గురించి ఆలోచించాలి. ఎవరి కోసం పవని వెయిట్ చేస్తున్నావు? శివాని కేసులో ఏదో ఆధారం కోసం వెళ్లిన అభి వసూలు ఇంకా ఇంటికి రాలేదేంటండి? క్యాబ్ డ్రైవర్ కోసం వెళ్ళారు, వచ్చేస్తారులే, నువ్వు కంగారు పడకు. వంట చేసావా? అయిపోయిందండి. మరి డైనింగ్ టేబుల్ మీద పెట్టు, భోజనం టైం అవుతుంది కదా. సరేనండి. అభి, వెళ్ళిన పని ఏమైంది? ఆ క్యాబ్ డ్రైవర్ దొరికాడా? దొరికాడన్నయ్య, కానీ ఏ ప్రయోజనం లేదు. అంటే ఆ క్యాబ్ డ్రైవరు శివానిని చంపిన వారి గురించి ఎలాంటి వివరాలు చెప్పలేదా అభి? చెప్పాడక్క. ఆ మనిషి ఎవరో తెలియలేదు. మేము అనుకున్న మనిషి అయితే కాదు. అంటే కేసు మళ్ళీ మొదటికొచ్చిందా? ఎన్ని రోజులు మీరు ఎంక్వైరీ చేసినా కేసు మొదటికే వస్తుంది. ఎందుకంటే మీరు శివాని బతికుండగానే ఏ న్యాయం చేయలేకపోయారు. ఇక చచ్చాక ఏ న్యాయం చేస్తారు? దమయంతి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఎంతగానో ఆలోచిస్తున్నాం. ఈ ఆలోచించేదేదో నా కూతురు బతుకున్నప్పుడు ఆలోచించుంటే అది చచ్చిపోయేదే కాదు. ప్రాణాలతో ఉండగా దాన్ని పెళ్లి కూతుర్ని చేయాల్సింది పోయి చంపేసి పాడి కట్టారు. ఇప్పుడు చచ్చిన దాని గురించి ఎంత ఆలోచించి ఏం లాభం? శివాని చావుకి మేం కారణం కాదత్తయ్యా. మీరే కారణం, ముఖ్యంగా ఈ వసు కారణం. నా కూతుర్ని కాదని ఇంకెవరినో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అందుకే నా కూతురు చచ్చిపోయింది. కాబట్టి ఈ వాసు ఏ హంతకురాలు. ఎన్నిసార్లు ఆ మాట అంటావు దమయంతి? ఎంత సహనంగా ఓపిగ్గా ఉంటున్నా ప్రతిసారి నాదే తప్పన్నట్టు ఇలా హద్దులు దాడతావేంటి? నా కూతురు చచ్చే ముందు రాసిన ఉత్తరంలో కూడా నీ పేరే ఉంది. శివాని ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. ఎన్నిసార్లు చెప్పాలి? హత్యో ఆత్మహత్యో అది బయటకు వెళ్ళడానికి కారణం నువ్వే కదా. శివాని మనల్ని బెదిరించడానికి వెళ్ళి ప్రమాదంలో పడింది. ప్రతిదానికి వసుగారు కారణం ఎలా అవుతారు? శివానిని చంపిన హంతకుల కోసం వెతుకుతున్నాం. తొందరలోనే వాళ్ళని పట్టుకుంటాం. ఆ హంతకులకు శిక్ష వేయించి శివాని ఆత్మకు శాంతి చేకూరుస్తాం. ఏమైందభి? ఎందుకు దమయంతి మీద అరుస్తున్నావు? చూడమ్మా, శివాని బతుకున్నప్పుడు పెళ్లి చేయలేదు, కానీ చచ్చాక ఆత్మశాంతి చేస్తారట. శివాని బ్రతుకున్నప్పుడు కూడా తను అఖిల్కి కరెక్ట్ కాదు అని చెప్పాం. శివాని చదువు అయిపోయాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము అని చెప్పాము. శివాని నీకే కాదు, నాకు చెల్లి లాంటిదే. మీ కూతురైతే ఇలా చేసుండేవారా? మీకు 2 ఆడపిల్లలున్నారు కదా. శివాని ఉసురు ఊరికే పోదు. దమయంతి, శపిస్తున్నావా? అవన్ శుభం ఎరుగని పిల్లల మీద శాపనార్థాలు పెడుతున్నావా? అది కాదు దమయంతి, మాట్లాడింది చాలు, లోపలికెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళమంటున్నానా? వదినా, తీసుకెళ్ళు. పదవే, ఇక్కడ మన గోడి ఎవరు వినేలేరు. పద. దమయంతి కూతురు పోయిన బాధలో ఉందభి. తన పట్ల కాస్త దయతో ఓర్పుతో ఉండండి. అన్నయ్య, క్యాబ్ డ్రైవర్ ఏం చెప్పాడు? అతను చెప్పిన వివరాలు ఏవి ఉపయోగపడలేదంట అఖిల్. మరెలా అన్నయ్య? పోలీస్ కంప్లైంట్ చేస్తే మంచిదేమో కదా. పోలీసులు కూడా కలిసి వస్తామన్నారు అఖిల్.
వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. నాకెందుకో క్యాబ్ డ్రైవర్ అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తోందండి. మనం చూపించిన ఫోటో చూడగానే అతను కాస్త కంగారు పడ్డాడు. అది నేను అబ్జర్వ్ చేశాను వాసు గారు. అతను మన దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నాడు. అంటే ఆ క్యాబ్ డ్రైవర్ హంతకులతో కలిసిపోయాడేమో అభి. అందుకే అతను సరైన వివరాలు చెప్పట్లేదేమో. అప్పుడు అతని గురించి పోలీసులతో చెప్తే వాళ్ళ పద్ధతిలో ఎంక్వైరీ చేస్తారు కదండి. రేపు ఆ పనే చేయాలక్క. 24 గంటల్లో ఆ హంతకురాలు ఎవరో పట్టుకోవాలి. మీరు క్యాబ్ డ్రైవర్కి ఎవరి ఫోటో చూపించారు అదనా? వాట్ హ్యాపెండ్ హారిక? అంత టెన్షన్గా ఉన్నావు? ఆల్మోస్ట్ ఈ రోజు నా పని అయిపోయేది మ్యామ్. శివాని విషయంలో అభి బావ వసూకలకి నేను దొరికిపోయేదాన్ని. నువ్వు స్పాట్లో ఎలాంటి ఎవిడెన్స్ ను వదిలిపెట్టలేదన్నావు కదా? సారీ మ్యామ్, అది నా చైన్ స్పాట్లోనే పడిపోయింది. ఆ చైన్ ఆధారంగా ఎంక్వైరీ చేశారా? లేదు, అప్పటికి సీసీ కెమెరాలో కూడా పడకుండా మేనేజ్ చేశాను. మరి నువ్వు ఇంకెలా సస్పెక్ట్ అయ్యావు? స్పాట్ కి నేను వెళ్ళిన క్యాబ్ అది ఎలాగో వాళ్ళకి దొరికింది. ఆ డ్రైవర్ని పట్టుకుని ఎంక్వైరీ చేశారు. వాణ్ణి గురించి చెప్పేశాడా? చెప్పేవాడే. నేను ఎర్లీగా వెళ్ళకపోయింటే అభి బావ వసూకల కంటే ముందే నేను ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చి మేనేజ్ చేశాను. వాడు వాళ్ళతో నేను కాదని చెప్పాడు. నువ్వు చెప్తే నేనేమో అనుకున్నాను, కానీ ఆ అభి వసూలు ఇంత షార్పా? చాలా షార్ప్, చాలా డేంజర్ కూడా మేడం. పైగా శివాని చావుకి వసు అక్కే కారణమని ఆ దమయంతి రోజూ గొడవ చేస్తుందంట. ఆవిడ గోల తప్పించుకోవటానికైనా వసు అక్క అభిబావలు ఎంక్వైరీ స్పీడప్ చేస్తారు. మరి ఈ క్యాబ్ డ్రైవర్ని కొంప ముంచడు కదా? ఈ రోజైతే డబ్బుతో నోరు మూయించాను. రేపేం చేయాలన్నది చూడాలి. ఏం చేసినా వాళ్ళు నీ దాకా రాకుండా చూసుకో. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మ్యామ్. అంతదాకా వస్తే అప్పుడేం చేయాలో ఆలోచిస్తాను. అభి వసూలు ఇంత బ్రిలియంట్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బన్నీ యాక్సిడెంట్ విషయంలో కూడా తెలివిగా ఎంక్వైరీ చేసి మన వాణ్ణి జైలుకి పంపించేశారు. లక్కీగా వాడు మన పేరు చెప్పలేదు. వాణ్ణి కూడా డబ్బుతో నోరు మూయించా కదా మేడం. లేదు హారిక, ఇక మనం లేట్ చేయకూడదు. నీ మీద డౌట్ రాకముందే వీలైనంత త్వరగా ఆస్తిని సొంతం చేసుకోవాలి. ఆల్రెడీ బన్నీతో సంతకాలు వేలిముద్రలు తీసుకున్నారు కదా మ్యామ్. ఇక వసూకతో కూడా సంతకాలు తీసుకుంటే ఆస్తి వచ్చేసినట్టే. మనం వెంటనే ఆ పని చేయాలి. నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అలా చేసి ఆ వసూతో సంతకాలు పెట్టించుకుంటాను. ఆ తర్వాత నన్ను వాళ్ళేమీ చేయలేరు. క్యాబ్ డ్రైవర్ చెప్పిన పోలికల ప్రకారం తను హారిక అయ్యుండాలి, కానీ మరి ఫోటో చూపిస్తే తను కాదు అని చెప్తాడేంటతను? అదేదో నిజం కాదనిపిస్తోంది. కానీ ఆ క్యాబ్ డ్రైవర్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు వసు గారు? క్యాబ్ డ్రైవర్ చెప్పిన విషయాల గురించేనండి. ఎంత ఆలోచించినా అదొక మిస్టరీలా అనిపిస్తోంది. రావు గారు. హలో రావు గారు, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? సారీ అభిరామ్ గారు, చిన్న క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేశాను. చెప్పండి. ఈరోజు మీరు మీ మిస్సెస్ ఓ క్యాబ్ ట్రావెల్స్ దగ్గర ఉండడం చూశాను. అవునండి, చిన్న ఎంక్వైరీ కోసం వెళ్ళాం. మీ తమ్ముడు అఖిల్కు హారికకు డైవర్స్ అయ్యాయంట కదా? ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఈరోజు మీరున్న క్యాబ్ ట్రావెల్స్ దగ్గర మీ మరదలు హారిక ఉండడం చూశాను. హారిక అక్కడుందా? అయినా హారిక అక్కడేం చేస్తుంది? నాకు తెలీదండి, మీ ముగ్గురు కలిసే అక్కడికి వచ్చారనుకున్నాను. లేదు రావు గారు,
నేను మా మిస్సెస్ మాత్రమే వచ్చాం. మాకు హారిక ఎక్కడ కనిపించలేదు.